నమస్తే. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలుగాను, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలుగాను, 4వ పాదంగాను, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలుగాను ఉన్నది. ఆదాయం వీరికి 5 గాను, వ్యయము 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నది. కందాయ ఫలాలు మృగశిర నక్షత్రం వారికి 6, 2, 2, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 1, 0, 0, పునర్వసు నక్షత్రం వాళ్ళకి 4, 1, 3. 11లో కుజుడు, 12లో రవి, బుధ, శుక్ర సంచారం వలన కొద్దిగా భయము, అకాల భోజనము, మనోవిచారములు, ప్రయత్న కార్యములందు జయము, ఆరోగ్యము, ధైర్యము ఉంటుంది. ధనలాభము, ఉద్యోగ ప్రాప్తి, సంతోషకరమైన మాసంగా దీన్ని చెప్పవచ్చు. ఇప్పుడు వ్యవసాయదారులకి ఆదాయానికి మించిన ఖర్చులు, కౌలుదారులకి ఎవరైతే కౌలుకి ఇచ్చుకుంటారో వారికి కొద్దిగా ఇబ్బందులు కలిగేటట్టుగా కనిపిస్తోంది. 2వ పంటకు కొంచెం మరింత ఇబ్బందులు కలుగుతాయి. మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులకు ఈ మాసం యోగదాయకంగాను, ప్రమోషన్లకి అవకాశము, ప్రత్యేక గుర్తింపు మీరు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు చాలా చక్కగా ఉంటుంది ఈ మాసం అంతా. బిల్డింగ్ నిర్మాణం వారికి మరింత కలిసి వస్తుంది ఈ మాసం. రాజకీయాల వాళ్ళకి ప్రత్యర్థులపై ఆధిక్యత కొంత సంపాదిస్తారు. ప్రజా సమస్యలు కనుక ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి అనుకూలంగా ఉండేటట్టయితే వారి అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గి ఇతర వ్యాపకాలపై అంటే చదువు తప్ప మిగతా అన్నిటి మీద వారికి దృష్టి మళ్ళుతుంది. జాగ్రత్త. సరస్వతి హోమం వజతో చేయించుకుంటే లేదా మీరైనా చేసుకుంటే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. మృగశిర నక్షత్రం వారికి సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శివాభిషేకములు, ప్రత్యేకించి మాస శివరాత్రి యందు ప్రదోష కాలంలో శివారాధన తప్పనిసరిగా చేయాలి. కుదిరితే ఇంట్లోనూ, లేదు అంటే శివాలయానికి వెళ్ళి కూడా చేయించవలసిందిగా సూచన. పునర్వసు నక్షత్రం వారు ప్రతి గురువారం దేవాలయంలో శనగలు, గుగ్గిళ్ళు పంచండి. గురువులను సన్మానించండి. మీ గురువులు కానీ లేదా ఎవరైనా గురువులుగా అనిపించిన వాళ్ళు దేవాలయంలో వాళ్ళని కూడా, పురోహితులను కూడా మీరు గురువుగా స్వీకరించి వారిని సన్మానించుకోండి. గురు అష్టకాలు, అష్టోత్తరాలు చదవడం లేదా శ్రద్ధగా వినడమైనా చేయాలి. ఇవి సూచనలు. తదుపరి మరొక నక్షత్రం. నమస్కారం.